మహిమాన్విత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27-28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు. మరి సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. సార్, ఈ మధ్య జనరేషన్ పిల్లలందరూ ఎక్కువగా జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. ఎవరైతే ఈ జంక్ ఫుడ్ తింటారో ఆ జంక్ ఫుడ్ నుంచి వచ్చే కొవ్వు లివర్లోకి కన్వర్ట్ అవుతుంది. ఆ కొవ్వు లివర్లోకి వెళ్ళిపోతుంది. దాన్నే మనం ఫ్యాటీ లివర్ అంటాం. సో అసలు ఈ ఫ్యాటీ లివర్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటి సార్? అసలు ఎందుకు అలా వస్తుంది? ఫ్యాటీ లివర్ రావడానికి కారణం ప్రధానంగా మనం ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం. సో ఉదయం పూట పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నాము. ఇడ్లీలు, పూరీలు, దోశలు, ఉప్మాలు, చపాతీలు, వాటినాటి రసమా అన్ని పిండి పదార్థాలే 90%. మధ్యాహ్నం భోజనం పిండి పదార్థాలు, రాత్రిపూట తీసుకుంటే ఆహారం పిండి పదార్థాలు. వీటికి తోడు మళ్ళీ ఆయిల్ తోడు చేసేసుకుంటున్నాము, ఆయిల్ ఫుడ్స్. సరే, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ సంగతి సరే. సో వీటన్నిటి కారణాలు, ప్రధానమైన కారణాలు అయితే రెండోది అంటే శారీరక శ్రమ లేకుండా మైండ్కి మనం ఎక్కువ శ్రమ ఇస్తున్నాం తప్ప శరీరానికి శ్రమ ఇవ్వట్లేదు. సో సెడెంటరీ లైఫ్ అంటే బాడీకి శ్రమ లేకపోవడం చేత కూడా ఈ ఫ్యాట్ లివర్ రావడం ఒక కారణమా. సో ఈ రెండు కారణం వల్ల ఈ లివర్ భాగంలో ఫ్యాట్ చేరుతుంటుందమ్మా. సర్వసాధారణంగా నేను చెప్పినటువంటి కారణాల వల్ల శరీరంలో ఎక్కడైనా ఫ్యాట్ చేరవచ్చుమా. సో ఏ భాగంలో ఫ్యాట్ చేరితే ఆ పేరుతో పిలుస్తుంటారు. ఇక్కడ కూడా లివర్ ప్రాంతంలో అంటే లివర్ కంట్రోల్ చేసేటువంటి కింగ్ అది. అట్లాంటిది మనం అక్కడే కొంచెం సమస్య వచ్చిందంటే బాడీ అంతా అతలాకుతలం అయిపోతుందమ్మా. సో ఫ్యాటీ లివర్ అంటే ఆ ఫ్యాట్ చుట్టూ లివర్ చేసి క్రమక్రమంగా అది కూడా పనిచేయకుండా పోయేటువంటి స్టేజ్కి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అది సర్వసాధారణంగా ఫ్యాటీ లివర్ అంటే దాన్నే కాలేయంలో కొవ్వు చేరడం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటేమ్మా, ప్రథమ దశలో ఫ్యాటీ లివర్ ఉన్నట్లు కూడా ఎవరికి తెలియదమ్మా. మీరు గమనించారు లేదో, ఏదైనా సమస్య వచ్చినప్పుడు సాధారణ పరీక్షలు కానీ ప్రత్యేకమైనటువంటి పరీక్షలు కానీ చేయడంలో భాగంగా సర్వసాధారణంగా వైద్యులు ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ అబ్డామిన్ అని చెప్పేసి చేయిస్తారు. సో కడుపు భాగంలో, పొట్ట భాగంలో స్కాన్ చేయిస్తారు అనమాట. అందులో ఫ్యాటీ లివర్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది అనమాట. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే చాప కింద నీరులా పెరిగిపోతుంటుందమ్మా. మనకు తెలియకుండానే లోపల పెరిగిపోతూ ఒక స్థాయికి వచ్చిన తర్వాత లక్షణాలు బయటపడుతుంటాయి. ఇంకొకటి ఏంటంటే, ప్రథమ దశలో 99% మందికి ఎలాంటి లక్షణాలు ఉండవమ్మా. నేను చెప్పాను కదమ్మా, ఏదో కొద్ది మందికి మాత్రం కొంచెం కడుపులో అసౌకర్యంగా ఉండడము, కడుపులో కొంచెం తిప్పినట్టు ఉండడము, గ్యాస్ వచ్చినట్టు ఉండడము 1% ఉంటుంది. కానీ 199% మందిలో ఫస్ట్ దశలో ఏది ఉండదమ్మా. ఇది పెరిగే కొద్ది ఏమవుతుందంటే కొంచెం కడుపులో వికారం ఉండడము, తర్వాత కడుపులో అసౌకర్యంగా ఉండడము, ఆకలి కాకపోవడము, తర్వాత వాంతికి వచ్చినట్టు ఉండడము, కడుపు ఉబ్బరంగా ఉండడం, ఇలాంటి లక్షణాలు ఫ్యాటీ లివర్ సమస్య పెరిగేకుందంటే రెండవ దశ ఆ దశకు చేరుకున్నప్పుడు కలుగుతుంటాయమ్మా. సో ఇప్పుడు కూడా మనం గమనించకుండా నిర్లక్ష్యం చేసేసి అశ్రద్ధ చేసి పట్టించుకోకపోయేసరికి లివర్ మరింత దెబ్బతింటుందమ్మా. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే ఫైబర్ గట్టిగా తయారైపోతుందమ్మా. అంటే ఆ ఫైబర్ వల్ల ఆ లివర్ భాగం అంతా గట్టిగా తయారైపోయి ఆ సమర్థత కూడా కోల్పోతున్నాం అది. సో ఈ యొక్క పీచు లాగా తయారైపోతుంది గట్టిగా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటమ్మా, లివర్ తన పని సామర్థ్యం లేకపోవడం చేత, సరిగ్గా పనిచేయకపోవడం చేత కడుపులో నీళ్లు చేరడము, తర్వాత రక్తపు వాంతులు కావడము, మోషన్లో రక్తం పడుతుండడము, కాళ్ళు చేతులు వాయడము, ముఖం వాపు రావడము, ఇలాంటి పరిస్థితులన్నీ ఎదురవుతాయమ్మా. కాబట్టి ప్రథమ దశలోనే ఫ్యాటీ లివర్ను గుర్తెరిగి నిర్లక్ష్యం చేయకుండా ఆ సమస్యను తగ్గించుకోవడం చాలా చాలా ఉత్తమమ్మా. మరి ఏం చేయలేదని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తే అది ఇబ్బంది పెట్టేటువంటి దశకు వచ్చిన తర్వాత మనం తగ్గించుకోవడం కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సార్, మరి ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, మొదటి దశలో ఉన్నప్పుడే మనం అది ఎలా తగ్గించుకోవాలి సార్ ఆయుర్వేదంలో? ఎస్, ఎగ్జాక్ట్ అమ్మా. దీనికి మంచి రెమెడీస్ ఉన్నాయమ్మా. ఎన్నెన్నో రెమెడీస్ కూడా మనం వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మరొక ఫార్ములా కూడా చెప్తాను చూడమ్మా. చాలా సేఫ్టీ ఫార్ములా, అందరికి అందుబాటులో ఉంటుంది, అందరికి దొరుకుతుంది, చౌక ధరకు దొరుకుతుంది, అందరు వాడుకోవచ్చు. సూక్ష్మంలో మోక్షం. పెద్ద ఖర్చు లేకుండా మీరు కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చెప్తారు మంచిగా. ఎగ్జాక్ట్ అమ్మా. నా కాన్సెప్ట్ కూడా ఉంటుందమ్మా. ఎందుకంటే సింపుల్గా ఉండాలి, ఎక్కువ బర్డన్ ఉండకూడదమ్మా. సో ఈజీగా దొరకాలి, మంచి రిజల్ట్ రావాలి. సో ఈ యొక్క మీకు చెప్పబోయేటువంటి ఈ రెమెడీ కూడా
వాడేసేసి ఎంతమంది కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగిందమ్మా. చాలా బాగా పనిచేసింది సార్ మీరు చెప్పినటువంటి మెడిసిన్ ఫ్యాటీ లివర్కి అని చెప్పేసి. అది మన ప్రేక్షకుల కోసం చెప్తాను చూడండి అమ్మా. తిప్పతీగ పొడి ఒక 25 గ్రాములు తీసుకోవాలమ్మా. తిప్పతీగ పొడి ఇవన్నీ మనకు పచారి కొట్టలో దొరుకుతాయమ్మా ఆయుర్వేదిక్ షాప్స్లో. తిప్పతీగ పొడి ఒక 25 గ్రాములు. అట్లే ఈ మాను పసుపు పొడి అని దొరుకుతుందమ్మా. పసుపు వేరు మాను పసుపు వేరు. సో మాను పసుపు లైట్ ఎల్లోగా ఉంటుందమ్మా పొడి. అది మనకు 25 గ్రాములు తీసుకోవాలి. అది మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. అదేవిధంగా కటక రోహిణి. కటక రోహిణి కొంచెం పేర్లు వెరైటీగా ఉంటాయమ్మా ఈ ఆయుర్వేదం పేర్లు. సో కొంచెం ఎవరైనా మన వాళ్ళు నోట్ చేసుకుంటే కానీ ప్రేక్షకులు ఈజీ అమ్మా. కటుక రోహిణి, దాన్నే కటికి చూర్ణం అంటారు అనమాట. కటికి చూర్ణం, కటికి చూర్ణం అది కూడా షాప్లో దొరుకుతుందమ్మా. అది ఒక 25 గ్రామ్స్. చివరగా నేల ఉసిరి. నేల ఉసిరి, నేల ఉసిరి నేల ఉసిరి అంటే చాలా మందికి తెలిసినటువంటి నేల ఉసిరి చూర్ణం కూడా మనకు దొరుకుతుంది. అది ఒక 25 గ్రామ్స్. ఈ 4 పదార్థాలమ్మా, తిప్పతీగ చూర్ణము, మానపసుపు చూర్ణము, కటకరోహిణి చూర్ణము, నేల ఉసిరి చూర్ణం మొత్తం 25 గ్రామ్స్ అన్ని కలిపేసేసి బాగా కలిసిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. 1 to 2 గ్రామ్స్, ఎక్కువ కూడా అక్కర్లేదమ్మా. 1 గ్రాము నుంచి 2 గ్రాముల వరకు. సమస్య కొద్దిగా ఉంటే 1 గ్రామ్ సరిపోతుంది. కొంచెం సమస్య ఎక్కువ ఉండి వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు అయితే 2 గ్రామ్స్ వరకు వాడుకోవచ్చు. ఒక 50 ml గోరువెచ్చని నీళ్ళలో 1 to 2 గ్రామ్స్ పౌడర్ కలుపుకొని తీసుకోవచ్చు. లేకపోతే తేనెతో కలిపి తీసుకోవచ్చు. రోజు ఆహారానికి ముందు ఒక 10 నిమిషాల ముందు, ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఈ యొక్క పద్ధతిలో తీసుకోవడం వల్ల ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే పద్ధతిలో ఈ 4 పదార్థాలని 25 గ్రామ్స్ చొప్పున కలిపేసి మళ్ళీ తయారు చేసుకుని వాడుకుంటున్నారమ్మా. ఈ విధంగా ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఇబ్బంది లేదమ్మా. తగ్గేదాకా కూడా వాడుకోవచ్చమ్మా. చాలా మంచి రెమెడీ అమ్మా ఇది. సో మీరు ఇప్పుడు చెప్పిన రెమెడీ తాగడం వల్ల లివర్ చుట్టూ ఉన్న కొవ్వును కరిగిస్తుంది. ఎగ్జాక్ట్ అమ్మా. అంటే మనకి ప్రాబ్లం ఫస్ట్ స్టేజ్లో ఉన్నా కానీ సెకండ్ స్టేజ్లో ఉన్నా కానీ ఇది వాడచ్చా సార్? ఫస్ట్ స్టేజ్లో కంప్లీట్గా ఇది అయిపోతుందమ్మా. సెకండ్ స్టేజ్లో ఆ లక్షణాలు బాగా కంట్రోల్ అయిపోతాయి. స్టేజ్ పెరగకుండా కాపాడుతుందమ్మా. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.